శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారాహి గుప్త నవరాత్రులు వచ్చాయి. ఈ 9 రోజులు చాలా విశేషమైనవి. ఈ రోజులలో అమ్మవారు భూమి మీద సంచరిస్తారని మన పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకని తప్పనిసరిగా ఈ 9 రోజులు అమ్మవారిని ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా పూజించాలి. మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలా అనేక సమస్యలు ఉన్నవారు ఈ అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పక తీరుతాయి. ఈ విధంగా 9 రోజులు పూజ చేయలేని వారు ఏ రోజున పూజ చేస్తే పూర్తి పూజా ఫలితం లభిస్తుంది అంటే పంచమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున చేస్తే 9 రోజులు చేసిన పూజా ఫలితం అయితే కలుగుతుంది. చివరి 3 రోజులైనా అమ్మవారిని పూజించవచ్చు, లేదా చివరి రోజులలో ఏదో ఒక రోజున పూజ చేసినా చాలు, పూర్తి పూజా ఫలితం అయితే లభిస్తుంది. ముందుగా పంచమి తిథి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 10వ తేదీన లేదా 11వ తేదీన అన్న సందేహం చాలా మందికి ఉందండి. ముందుగా ఆ డౌట్ క్లారిఫికేషన్ ఇస్తాను. తర్వాత పూజ ఎలా చేయాలో తెలియజేస్తాను. పంచాంగం ప్రకారం పంచమి తిథి ఎప్పుడు ఉందో తెలుసుకుందాం. పంచమి తిథి జూలై 10 బుధవారము ఉదయము 6:43 నుంచి జూలై 11 గురువారము ఉదయము 8:25 వరకు ఉంటుందండి. మన హిందూ ధర్మం ప్రకారము సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజు ఆ తిథిని పరిగణిస్తారు. కాబట్టి 11వ తేదీన గురువారం రోజున పంచమి తిథి ఉంటుందండి. కానీ వారాహిదేవి అమ్మవారి పూజ సూర్యోదయానికంటే ముందు, సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే రాత్రి సమయంలో పూజ చేస్తారు గనక ప్రత్యేకంగా చేస్తారు. కాబట్టి పంచమి తిథి బుధవారం రోజున రాత్రి పూర్తిగా ఉంది. కాబట్టి ఎవరైనా వారాహిదేవి పూజ చెయ్యాలి అనుకునేవారు జూలై 10వ తేదీన బుధవారం రోజున రాత్రి మీరు అమ్మవారికి పంచమి పూజ చేసుకోవచ్చండి. ఇలా రాత్రి కుదరని వారు 11వ తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు ఈ పంచమి పూజ చేసుకోవచ్చండి. మీకు రాత్రి కుదరలేదు, ఉదయం కూడా కుదరలేదు అని అనుకునేవారు ఈ పంచమి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఈ అమ్మవారికి ఈ పూజ చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా శక్తివంతమైన రోజండి. ఈ నవరాత్రులలో పంచమి రోజున పూజ చేయండి. ఇప్పటి వరకు వారాహి అమ్మవారి పూజ చేయని వారు ఇప్పుడు పూజ చెయ్యాలి అనుకునేవారు ఈ నవరాత్రులలో మొదలు పెట్టొచ్చండి. మొదటి రోజు ప్రారంభించవచ్చు. లేదంటే అమ్మవారి యొక్క పంచమి తిథి రోజున మీరు ఈ పూజను ప్రారంభించుకోండి. విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ పంచమి తిథి రోజున మీరు చేసే పూజకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శీఘ్రంగా నెరవేరుతాయండి. ఈ రోజున పూజ ఎలా చెయ్యాలి, ఏ దీపం పెట్టాలి, విశేషమైన ఏ దీపం పెట్టి పూజ చేయాలి అంటే వారాహి అమ్మవారికి కందతో దీపారాధన చేయాలి. అలానే పంచమి తిథి రోజున పంచదీపాలని వెలిగిస్తే చాలా మంచిదండి. 5 పిండి ప్రమిదలు చేసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాక 5 ఒత్తులు కలిపి ఒక ప్రమిదలో వేసి వెలిగించినా కూడా మంచిదేనండి. కంద దీపంలో కూడా 5 ఒత్తులు వేసి 5 దీపాలు వెలిగించవచ్చు, లేదా 5 ఒత్తులు కలిపి ఒకే ఒత్తుగా చేసి కూడా దీపం వెలిగించవచ్చు. ఈ పూజ చెయ్యాలనుకునేవారు ముందు రోజే సంకల్పం చెప్పుకోవాలండి. ఈ పంచమి తిథి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు కడుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే గడపకు పసుపు రాసి కుంకుమతోటి పిండితోటి బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారిని ఆహ్వానం పలికే విధంగా చక్కగా గుమ్మాలది అలంకరించుకోవాలండి. దేవుడి మందిరము అలాగే దేవుడి గది శుభ్రం చేసుకోవాలి. ముందుగా నిత్య దీపారాధన చేసుకోవాలండి. తర్వాత ఈ అమ్మవారికి విడిగా పీఠం పెట్టుకుంటే అక్కడ పూజ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. లేదు అంటే మీ పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా పీఠము ఏర్పాటు చేసుకుని పీఠాన్ని పసుపుతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఎర్రని వస్త్రం పరిచి పీఠం మీద పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి యొక్క పటం ఉంటే పటాన్ని పెట్టుకోండి. లేదు అంటే లలితమ్మ కానీ, లక్ష్మీదేవి కానీ, దుర్గమ్మవారి పటం కానీ, ఇలా ఏ అమ్మవారి యొక్క పటం ఉన్నా కూడా పూజలో పెట్టుకొని వారాహి అమ్మవారిగా భావించి పూజ చేసుకోండి.
అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. అమ్మవారికి అష్టోత్తరాలు అవి చదవలేని వారు ఓం పంచమ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పుష్పాలతోటి గాని అక్షంతలతోటి గాని అమ్మవారిని పూజించండి. ఇంకొక మంత్రం అండి, ఓం పంచమి వారాహి దేవ్యై నమః ఈ మంత్రాన్ని పఠించండి. ఇంకో మంత్రము ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు పఠిస్తూ పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు పూజ చేయలేనప్పుడు ఈ మంత్రాల్ని పఠిస్తూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చండి. పూజ చేయనక్కర్లేదు. జపము ధ్యానము చేస్తూ అమ్మవారి యొక్క కృపకి దయకి పాత్రులు కండి. వారాహి అమ్మవారికి కందదీపం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో తెలుసుకుందామండి. 16 శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా కందదీపం అయితే పెట్టుకుంటారు. లేదు అంటే ఈ నవరాత్రులలో పంచమి తిథి రోజున అమ్మవారికి ఈ కందదీపం అయితే పెట్టుకుంటారు. ఈ కందలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేయవచ్చు. ఫోటో ముందు పెట్టవచ్చు, లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టుకోవచ్చు. కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మధ్యలో దీపం కుందిలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలి. అందులో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి. కందదీపం పెట్టినా కూడా మామూలు దీపం కూడా పెట్టాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామాలతో కానీ స్తోత్రాలు మూలమంత్ర జపము ఇలా యథాశక్తి పూజించాలి. కందదీపం పెట్టిన రోజు దుంపలు తేనె లడ్డూలు లాంటివి నైవేద్యంగా పెట్టాలి. లేదంటే చలిమిడి పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ కందదీపము మరుసటి రోజున ప్రసాదంగా వంట చేసుకుని తినవచ్చు. కంద తినని వారు గోవికి తినిపించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం వారాహి అమ్మవారికి పూజ చేస్తే మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి సంకల్పం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందడానికి ఇది చక్కటి పరిష్కారము. రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం లేదు. ఈ ఒక్కరోజు మాంసాహారం తినకుండా ఉంటే చాలు. సాయంత్రం పూజ మొదలుపెట్టే సమయానికి మళ్ళీ దంతధావనం చేసి స్నానం చేసి మొదలు పెట్టాలి. శ్వాస దుర్వాసన రాకూడదు. చిరిగిన దుస్తులు ధరించకూడదు. ఆసనం లేకుండా కూర్చోకూడదు. పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు. ఈ పూజ రాత్రి సమయంలోనే చేయాలి. కందని శుభ్రంగా కడిగి ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా నేను ఒక పీఠంలో ఏర్పాటు చేసుకుంటున్నానండి. ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గుని ఈ విధంగా తమలపాకులు అయితే పెట్టుకుని 8 తమలపాకులు చుట్టూరా పెట్టుకుని మధ్యలో ఈ కందని అయితే పెట్టుకుంటానండి, అలంకరించిన కందని. అలాగే ఈరోజు నేను తమలపాకు దీపాన్ని కూడా వెలిగించదలుచుకున్నాను. ఈ పంచమి తిథి రోజున అమ్మవారికి ఈ విధంగా తమలపాకు దీపారాధన చేస్తే చాలా మంచిది. దీనికి ఈ విధంగా 8 ఆకులు తీసుకుని చక్కగా కుంకుమ గంధం బుట్లతో అలంకరించాలండి. ఈ విధంగా ఒక పళ్ళల్లో బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఈ తమలపాకులు అయితే చుట్టూరా పెట్టేసుకుని పైన ఒక మట్టి కుందు కానీ ఇత్తడి ప్రమిద కానీ తీసుకోవాలండి. మట్టి కుందుకి నేను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా పసుపు రాసి ఎక్కడ పొడ లేకుండా కుంకుమ పిండితో చక్కగా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అలంకరించుకోవాలి. తర్వాత ఈ ఆకుల మధ్యలో ఈ ప్రమిదను పెట్టేసుకోవాలి. ప్రమిదలో మనము ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. కందలో మాత్రం తప్పనిసరిగా ఆవు నెయ్యినే వేసుకోవాలి. ఈ విధంగా ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కంద దీపాన్ని వెలిగిస్తే మనకున్న అనేక సమస్యలు అయితే తీరిపోతాయి. పూజ పూర్తయ్యే వరకు కూడా దీపం వెలిగేటట్టు మనం నెయ్యి వేసుకోవాలండి. ఒకవేళ గుంట చిన్నగా ఉండి నెయ్యి తక్కువ పడితే గనక మధ్య మధ్యలో చూసుకుంటూ నెయ్యి వడ్డించుకుంటూ దీపం కొండెక్కకుండా చూసుకోవాలండి. 5 ఒత్తులు విడివిడిగా వేసుకోవచ్చు, లేదు 5 కలిపి ఒక ఒత్తుగా చేసి వెలిగించుకోవచ్చు. ఒత్తుల స్టాండ్ ఉంటుంది కదండి, అందులో దూర్చి వెలిగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము తమలపాకు దీపారాధనకి తమలపాకులు తీసుకున్నప్పుడు తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ తొడిమల్ని మళ్ళా దీపపు కుందులోనే వేసుకోవాలి, ఆ నూనెలో వేసుకోవాలి. దానిలో కూడా 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వెలిగించుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకోవాలి. పటాలకి చక్కగా పూలమాలతో అలంకరించుకోవాలి. ఏకహారతితో కానీ ఈ విధంగా అగరవత్తులతో కానీ మనం ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. కంద దీపము అలాగే తమలపాకు దీపము
అమ్మవారి పూజ చేసే ముందు వెలిగించుకోవాలి. ఏ పూజకైనా ముందుగా పూజించాల్సింది ఆ విఘ్నేశ్వరుడు గనక ఆది పూజ్యుడు. ఆ స్వామివారికి మనము షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలండి. మనము ముందుగా దీపారాధన చేసుకున్న కుందులకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి. నేను ఇక్కడ ఆ విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి. ఆవాహనం పలికి ఆసనం సమర్పించి స్వామివారికి అర్ఘ్యపాద్యాలనిచ్చి స్నానం సమర్పించి వస్త్రం సమర్పించి మధుపర్కం సమర్పించి అలాగే యజ్ఞోపవీతం సమర్పించాలండి. తర్వాత స్వామివారికి కుంకుమతోటి పసుపుతోటి అక్షంతలతోటి పూజ చేసుకోవాలి. తర్వాత స్వామివారి గంధం సమర్పయామి అంటూ గంధాన్ని సమర్పించాలి. పుష్ప సమర్పయామి అంటూ పుష్పాలు సమర్పించాలి. తర్వాత స్వామివారికి ధూపం అగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. ఇవేమీ రానివారు స్వామివారికి అక్షతలు పుష్పాలు సమర్పించి స్వామి నేను ఈ పూజ చేయదలుచుకున్నాను, ఈ పూజని నిర్విఘ్నంగా నెరవేర్చు, నేను చేసే ఈ పూజలో ఎటువంటి తప్పులున్నా క్షమించు స్వామి అని ఆ స్వామిని వేడుకోండి. తర్వాత అమ్మవారి పూజ చేయటానికి ముందు కందదీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అలాగే మనం పీఠంలో ఏర్పాటు చేసుకున్న తమలపాకు దీపారాధన కూడా దీపం వెలిగించేసుకోవాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అటువంటివి 5 ఒత్తులు వేసుకుని 5 ఒత్తులు వెలిగించాలి. తర్వాత పసుపు కుంకుమలతో గంధం అక్షతలతో పూజ చేసుకొని కందదీపంలోనే అమ్మవారిని ఆవాహన చేసుకుని అమ్మవారిగా భావించి పూజ చేసుకోవాలండి. తర్వాత తమలపాకు దీపారాధనకు కూడా మనము పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా తమలపాకు దీపారాధన అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అండి. అందుకని ఈ 2 రకాల దీపాలు అయితే నేను ఈ పూజలో పంచమి తిథి రోజున పూజలు ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి ఆవాహనం పలికి ధూపము సమర్పించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ధూపం సమర్పించుకోవాలండి. తర్వాత స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించాలి. లేదంటే ఇక్కడ మీరు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రం సమర్పించి మధుపర్కం సమర్పయామి అంటూ సమర్పించి అలాగే యజ్ఞోపవీతం సమర్పయామి అంటే యజ్ఞోపవీతం సమర్పించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించాలండి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం అగ్రాపయామి అంటూ ధూపాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి నేను ఖడ్గమాలతో కుంకుమ అర్చన అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారికి నేను ఇక్కడ చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పానకం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలండి ప్రతిరోజు కూడా, ఈ 9 రోజులు కూడా. అలాగే మీరు ఎప్పుడు పూజ చేసుకున్న అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారికి హారతిని సమర్పించుకోవాలి. ఈ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో 9 రోజులు పూజించలేని వారు తప్పకుండా ఈ పంచమి తిథి రోజున అమ్మవారిని పూజించండి. మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ అమ్మవారి దయ వల్ల మీరంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.